అలాగే మద్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు. అలాగే జగనన్నంటూ జలగలా పీడిస్తున్నావు. అలాగే మావయ్యనంటూ మనోభావాలను మంట కలుపుతున్నావు, తగలబెడుతున్నావు. అలాగే నవరత్నాలంటూ నవనాడులను పీడిస్తున్నావు. అలాగే నేనున్నానంటూ అవును నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఎక్కడ పోతావు, పోయే సమయం దగ్గర వచ్చింది. నేనున్నానంటూ నీ యొక్క అంటే ఎంత దారుణంగా గర్వంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది ప్రజలు చూస్తున్నారు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితుల చావులతో నీ యొక్క ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాలు అడుగుతున్నావు. నా అక్క చెల్లెళ్ళు అంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు. అలాగే ఈ యొక్క అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధలా మార్చుకుంటావు. నాయకుడినంటూ నయమంచుకుడిగా మారావు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నావు నువ్వు. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, అన్ని వ్యవస్థల్ని మొత్తం ఈ సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి అటు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అటు లేకపోతే మన మైనారిటీల ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయో అన్నింటిని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నింటినీ మరణించి అందరికి కూడా అన్యాయం చేసిన దుర్మార్గుడి జగన్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంకా చూస్తూ పోతే అతని మోసానికి అంతే లేకుండా పోయింది, అడ్డే లేకుండా పోయింది. అతను ఇప్పుడు మనం చేస్తున్న అన్యాయంలో మనం చూస్తున్నాం. మనం ఇక ముందు తరాలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వి ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాడు. అలాగే చీప్ లిక్కర్ పేరుతో మన ఈ జే బ్రాండ్ మద్యం నుండి మరి ఏరులా భారిస్తూ మరి లక్షల కోట్లు దంచుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క ఏదైతే ఈ నకిలీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచేస్తున్నాడు. మని మీరు గుర్తుంచుకోవాలి. మనకిప్పుడు కావాల్సింది ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపడమే కాదు, మన భవిత కొరకు, మన రాష్ట్ర భవిత కొరకు, భావి తరాల భవిత కొరకు మనంతా కూడా రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మం లేదు. రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం లేదు, మతానికి చర్మం లేదు. నన్ను గుర్తుపెట్టుకోండి. అదే మన అంబేద్కర్ గారి యొక్క స్లోగన్, అదే ఆ నినాదంతోనే, ఏదైతే ఎన్టీ రామారావు నినాదంతోనే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నినాదంతోనే మనందరం ముందుకెళ్దాం. కలిసికట్టుగా చెయ్యి కలుపుదాం. మనం అందరం ఈ ప్రభుత్వాన్ని, నిరంకుశపు ప్రభుత్వానికి మనం ఓటని ఆయుధంతో బుద్ధి చెప్పి తరిమి కొడదామని ఈ ఎన్నికల రణరంగ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలు. మరి ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ఎస్సీల విషయానికి వస్తే మరి వాళ్ళ సంరక్షణ గురించి ఏమీ పట్టించుకోకుండా మరి వాళ్ళ ఎస్సీల విషయానికి వస్తే మళ్ళీ ఈ వైకాపా ప్రభుత్వం ఎస్సీల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళ యొక్క వినాశనానికి కార్యక్రమాలు చేపట్టినట్టుగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం. ఆనాడు మరి దళితుల యొక్క అభ్యున్నతి కోసం, వారి బంగారు భవిత కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 25 ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసిన జగన్ ఎస్సీల
ద్రోహి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు మరి కోవిడ్ రోజుల్లో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చిత్రహింస పాలు చేసి ఆయన బలమరణానికి కారకుడు అయ్యాడు. అలాగే ఆ తర్వాత మన జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన మానసికంగా ఎంతో వేధించారు. అలాగే ఆయన ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు మరి ఈ యొక్క పేద దళితులకు శిరోమండనం చేయించాడు. అలాగే మన రాజధాని గురించి ఉద్యమించిన నాయకులపై ఎస్సీ